ఈ ఎండాకాలంలో సూర్యుడు మన మీద చూపించే ప్రేమను తట్టుకోవాలంటే కొంచెం కష్టమే. ఇట్లాంటి రెసిపీస్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. సూపర్గా నచ్చితే వాళ్ళకి చల్లగా తీయగా సూపర్ ఉంటుంది. ఈ ఫ్రూట్ కస్టర్డ్ కోసము 1 లీటర్ పాలను గిన్నెలో పోసుకొని 1/2 లీటర్ నీళ్ళు కూడా పోసుకొని పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. ఈ లోపల కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక 5-6 స్పూన్లు ఒక గిన్నెలో వేసుకొని చల్లటి పాలు పోసి మంచిగా కలుపుకొని ఆ కాగుతున్న పాలలో పోసి ఇట్లా కలుపుతూ ఒక 15-20 నిమిషాలు ఉడికించుకోవాలి. లాస్ట్లో చక్కెర వేసుకొని కలిపేసి పక్కన పెట్టేస్తే చల్లగా అయిపోతుంది మనకు కస్టర్డ్. తర్వాత మనకు కావాల్సిన పండ్లు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే గ్రేప్స్, బనానా, మ్యాంగో తీసుకున్నాను. ఇట్లా అన్నీ కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని చల్లారిపోయిన కస్టర్డ్ పోసి మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెడితే మన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోతుంది. ఇట్లా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మనము. పిల్లలకైతే సూపర్గా నచ్చుతుంది. ఈ ఎండాకాలంలో సూర్యుడు మన మీద చూపించే ప్రేమను తట్టుకోవాలంటే కొంచెం కష్టమే. ఇట్లాంటి రెసిపీస్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. సూపర్గా నచ్చితే వాళ్ళకి చల్లగా తీయగా సూపర్ ఉంటుంది. ఈ ఫ్రూట్ కస్టర్డ్ కోసము 1 లీటర్ పాలను గిన్నెలో పోసుకొని